ఎన్నో రోజుల కసరత్తు, గంటల కొద్దీ చర్చలు, వందల మంది నేతలతో మంతనాలు, అన్ని సామాజిక కోణాల్లో విశ్లేషణ. గెలుపు గుర్రాలే ప్రామాణికంగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. గతసారి ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థుల ఎంపిక సుదీర్ఘంగా సాగేది. నామినేషన్ల గడువు ముగిసే ముందు రోజు అర్ధరాత్రి వరకు స్పష్టత రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ఈసారి నామినేషన్లు ప్రారంభానికి ముందే అధిక సంఖ్యలో శాసనసభ, లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించి తెలుగుదేశం పార్టీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం పార్టీలో ఏ పదవికైనా అభ్యర్థిని అంత తేలిగ్గా ప్రకటించారు. నామినేషన్ గడువు ముగిసేందుకు ఇంకో గంట మాత్రమే సమయం ఉందనగా కూడా కసరత్తు చేసిన సంఘటనలు ఉన్నాయి. అలాంటిది 2019 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు అధినేత చంద్రబాబు దీనిని చాలా రోజుల ముందు నుంచే చేపట్టారు. 2 పర్యాయాలు పార్లమెంటు స్థానాల వారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలను స్వయంగా కలిశారు. వేరువేరు మార్గాల్లో అభిప్రాయాలు సేకరించారు. వీటన్నింటినీ క్రోడీకరించి తుది రూపునిచ్చారు. ఫలితాలు సానుకూలంగా ఉన్న వారికి సర్వే పత్రాలిచ్చి నియోజకవర్గంలో జాగ్రత్తగా పనిచేసుకోమని సంకేతాలిచ్చారు. తన దృష్టికి వచ్చిన లోపాలను తెలియచేసి సరిచేసుకోవాలని మరికొందరికి నిర్దేశించారు. ఇలా 25 లోక్సభ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోని అన్ని శాసనసభ స్థానాలపై సమీక్ష పూర్తి చేశారు. విభేదాలున్న చోట అసమ్మతి నేతలను పిలిపించి చర్చించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో 2 కమిటీలు ఏర్పాటు చేశారు. సమస్యలు గుర్తించి పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. చివరిగా వారితో చంద్రబాబు మాట్లాడి ఒక కొలిక్కి తెచ్చారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తి కాకముందే 126 మందితో తొలి జాబితా ప్రకటించేశారు. తాజాగా 15 మందితో రెండో జాబితా విడుదల చేశారు. మిగిలిన సీట్లపై ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చిన చంద్రబాబు ఇవాళ రేపట్లో దానిని కూడా ప్రకటించనున్నారు. సీనియర్లు, యువకుల మధ్య సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో 9 మంది తొలిసారి పోటీ చేస్తున్నారు. వీరెవరూ గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో పాటు పార్టీ నేతల వారసులు కారు.